రాబోయి చందమామ. ఏంటంటే మీరు ఇంత చెప్తున్నా అర్థం చేసుకోరేంటి? అసలు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నమ్మకూడదు. ఆ స్వామీజీ ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. తన వెనుకమాలే ఉండి ఇదంతా ఎవరో నాటకమాడిస్తున్నారు. మీకు ఇంత చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు? చూడమా, నేను అదే చెప్తున్నాను. ఇంత చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతోంది. చంద్రిక, భరత్ ఇద్దరూ కలిసి ఉండకూడదు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఖచ్చితంగా అనర్థాలే జరుగుతాయి. ఈ మాట వాస్తవం. నేను బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆంటీ ప్లీజ్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగాల్సింది ఏదైనా ఉండుంటే వాళ్ళ పెళ్ళైనప్పుడే జరుగుండాలి. వాళ్ళ పెళ్ళై ఒక పాప పుట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితంలో ఏదో అనర్థం జరుగుతుందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అలా ఉండనివ్వండి ఆంటీ. ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు? ఏ రోజు వాళ్ళు ఆనందంగా జీవితం గడిపారో నాకు చెప్పు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సమస్యలే ఉన్నాయి. అసలు పెళ్లి కూడా సజావుగా జరిగింది అని నువ్వనుకుంటున్నావా? మా అక్కకి ఇష్టం లేకుండానే భరత్ చంద్రికని పెళ్లి చేసుకున్నాడు. చంద్రిక కూడా భరత్ని ఏం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. తన అవసరం కోసం భరత్ చేత తాళి కట్టించుకుంది. ఆ తర్వాత కూడా వాళ్ళ కాపురం ఏమీ సజావుగా సాగలేదు. చివరికి తను కడుపుతో ఉన్నా సరే కడుపులో ఉన్న బిడ్డ నాది కాదు అని చెప్పి భరత్ అనటం వల్ల పెద్ద యుద్ధమే జరిగింది. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఆ తర్వాత రుద్రాణి వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు చెప్పు, ఏ రోజు వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు? వాళ్ళిద్దరి కలయిక వల్ల ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు. ఆఖరికి వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ కూడా ఈ రోజు వరకు సఫర్ అవుతూనే ఉంది. ఆంటీ ఇంత జరిగినా ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం అలాగే ఉంది. ఆ ప్రేమ ఈ రోజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. మీరు ఆ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు? ఈ రోజు కూడా భరత్ రుద్రాణిలు ఒకటి కావాలని చంద్రిక అంత ప్లాన్ చేసి పంపించినా ఆఖరి నిమిషంలో భరత్ రుద్రాణిని దూరం పెట్టాడు. చంద్రిక స్పర్శతో సహా తను గుర్తు పెట్టుకున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉందో మీరు ఆలోచించాలి. ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా ఎవరు స్వామీజీ ఏదో చెప్పాడని ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని విడదీయాలని చూడటం నిజంగా చాలా పాపం అంటే. చూడమ్మా, నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేవు. ఇప్పుడున్న పరిస్థితులు చెప్పినా నీకు అర్థం కావు. నేను చెప్పినవి జరుగుతాయి లేదో ప్రాక్టికల్గా నీ కళ్ళతో చూస్తే కానీ నువ్వు నమ్మవు. అది చూసిన తర్వాత అప్పుడు నీకే అంతా అర్థం అవుతుంది. ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా ఈవిడ మూఢనమ్మకాలతో ఆ భార్య భర్తలని విడదీస్తున్నారు. కర్పూర ప్రభ అర్పించ
శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నాగరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా పాపా పాపా చంద్రిక నీర్జా చంద్రిక నీర్జా చంద్రిక అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? ఏమైందేంటి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అందరూ పాపని అలా వదిలేస్తారా? అటు చూడండి, కరెంటు వైర్ ఎలా తెగిపడిందో. నేను రావటం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏం నీరజా, ఇంట్లో ఎందుకున్నావు? పాపని జాగ్రత్తగా చూసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు? నాకు నిజంగా తెలియదండి. పాప చంద్రిక దగ్గర ఉంది కదా అని నేను వేరే పని చేసుకుంటూ ఉన్నాను. పాప ఇక్కడికి వచ్చిన విషయమే నాకు తెలీదు. ఏంటి చంద్రిక, నువ్వేం చేస్తున్నావు? పాపని అలా వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య అది భరత్ గారు. హా, భరత్తో కలిసి సరదాగా టైం గడుపుతున్నావా? అది కాదత్తయ్య, అది చాలే ఆపో. కొంచెం కూడా నీకు బుద్ధి లేకుండా పోతుంది. అయినా కన్నబిడ్డను వదిలేసి పట్టపగలు భర్తతో కలిసి సరసాలు ఆడుతున్నావా? ఛీ! కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా నీకు? అయినా నువ్వెంతో బాధ్యత గల మనిషి అనుకున్నాను చంద్రిక, కానీ పాపని ఇలా వదిలేస్తావు అనుకోలేదు. నీకంత భారంగా ఉంటే పాపని నాకు అప్పగించాల్సింది కదా. అత్తయ్య ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య. చూడు చంద్రిక, నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి ఉపద్రవం ఏదో జరగబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? భరత్తో నీకేం పని? భరత్కి దూరంగా ఉండమని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అంతా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి? ఐఎమ్ సారీ అత్తయ్య. సారీ సారీ అని 2 అక్షరాలు చెప్తే సరిపోతుందా? అసలు నువ్వు నాతో చెప్పిందేంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? అసలు నీకు కొంచెమన్నా బాధ్యత అనేది ఉందా?
ఆంటీ ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఇప్పుడు ఏమీ జరగలేదు కదా. జరిగాక అసలేం చేస్తావమ్మా? ఏదైనా ప్రమాదం రాకముందే హెచ్చరిస్తాం. అది తెలుసుకొని మసలుకోవాలి. అంతేగాని బాధ్యతలు వదిలేసి ఇలా బరి తెగించకూడదు. ఇక నుంచి నువ్వేం పాపం చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గడుపు. పాపని నేనే చూసుకుంటాను. నీ పాప నీకు భారం అవుతుందేమో కానీ నాకు మాత్రం భారం కాదు. అత్తయ్య, చంద్రిక, ఉన్న బలంగా ఈ కరెంట్ వైర్ ఎందుకు తెగింది? అది కూడా అక్కడెలా పడింది? నిజంగానే ఆంటీ చెప్పినట్టుగానే పొరపాటున పాప కరెంటు తీగను పట్టుకొనుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. రామ్మరా, ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఆంటీ, నేను చెప్పాను కదమ్మా, భరత్ చంద్రిక ఇద్దరూ కలవటం వల్ల ఉపద్రవాలు జరుగుతాయని. ఇంట్లో ఏదో జరగకూడదు జరుగుతుందని చెప్తూనే ఉన్నాను. చివరికి నేను చెప్పినట్టే జరిగింది చూసావా? నేను రావటం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించు. ఆంటీ, ప్రమాదం జరగబోయిందనే మాట వాస్తవమే, నేను కాదనట్లేదు. కానీ ఆ ప్రమాదం జరగటానికి కారణమేంటి? ఉన్నట్టుండి ఆ కరెంట్ వైర్ అలా ఊడి పడిపోవడం ఏంటి? నాకెందుకో అదెవరో కావాలని చేసినట్టు అనిపిస్తోంది. ఎవరు చేస్తారు? ఆ అవసరం ఎవరికుంది? నువ్వే చూస్తున్నావుగా అంతా. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఆ స్వామీజీ చెప్పిన తర్వాత నుంచి చూస్తూనే ఉన్నాను. భరత్ చంద్రికలు కలిసిన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అది పాపకు కావచ్చు, నాకు కావచ్చు, లేదా భరత్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. వాళ్ళిద్దరి కలయిక ఈ ఇంట్లో ఒక ప్రాణం పోవటానికి కారణం అవుతుందని స్వామీజీ చెప్పిందే చివరికి నిజమయ్యేలా ఉంది. ఆంటీ, మీరు ఇంత చదువుకొని కూడా ఇలాంటి వాటి గురించి ఆలోచించడం అనేది నిజంగా చాలా దురదృష్టం ఆంటీ. సరే, ఒకవేళ మీరనుకున్నట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుందాం. కానీ చంద్రికతో మీరలా మాట్లాడకుండా ఉండాల్సిందా ఆంటీ? తను ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ మాట అనడానికి నేనెంత బాధపడ్డానో మీరు కూడా ఆలోచించాల్సిందే. నాకు చంద్రకంటే కోపం కాదు, ద్వేషం కాదు. నిజం చెప్పాలంటే మీ అందరికంటే కూడా చంద్రకంటే నాకు ప్రాణం. కానీ తన జాతకం అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ పసిబిడ్డకి ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. చనిపోయిన మా అక్కే ఇదిగో ఈ రూపంలో పుట్టిందని మేమందరం నమ్ముతూ ఉన్నాం. అక్క కోసం ఏమీ చేయలేకపోయాను. మా అక్కకి నేనెంతో రుణపడిపోయి ఉన్నాను. ఈ పసిబిడ్డలోనే మా అక్కను చూసుకుంటున్నాను. తనకేదన్నా జరిగితే నేను తట్టుకోలేను. నేనే కాదు, భరత్ చంద్రిక కూడా తట్టుకోలేరు.
తెలిసి తెలిసి ప్రమాదం అనుకున్న చోటికి వెళ్ళటం, కావాలని ప్రమాదాన్ని సృష్టించుకోవటం ఎంత అవివేకమో ఒకసారి నువ్వే ఆలోచించు. ఏమో ఆంటీ, మీరంటున్నట్టుగా ఇక్కడ ఏ ప్రమాదం న్యాచురల్ గా జరగటం లేదు. అనుకోకుండా ఏదో ఎవరో ప్రమాదం సృష్టిస్తున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. మీరు ఎలాగైనా సరే చంద్రిక భరత్లు కలవకూడదని నిర్ణయించుకొని మీ ప్లాన్లు మీరు చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి భరత్ గారు మాత్రం చంద్రికకి దూరం అవ్వట్లేదు. మీరే చూశారు కదా, బలవంతంగా రుద్రాణిని గదిలోకి పంపించారు. కానీ ఏం జరిగింది? అంత మత్తులో ఉండి కూడా భరత్ రుద్రాణిని చంద్రిక కాదని దూరంగా పంపించేశాడు. మళ్ళీ చంద్రిక దగ్గరికి తిరిగొచ్చాడు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఇదంతా నిజంగా జాతక ప్రభావమే అంటారా? జాతక ప్రభావం అలా ఉండి ఉంటే భార్యాభర్తలు న్యాచురల్ గా విడిపోవాలి, కానీ మనం బలవంతంగా విడదీయాలని చూసినా వాళ్ళు ఎలా దగ్గరవుతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి ఆంటీ. చూడమ్మా, నీ పరిస్థితిలో ఉన్న ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే మీకు నేను చెప్పేవన్నీ మూఢనమ్మకాల్లా అనిపిస్తాయి. కానీ నా అనుభవంతో చెప్తున్నాను, ఆ స్వామీజీ చెప్పినట్టే ఇక్కడ జరుగుతుంది. ఏ క్షణంలో అయినా సరే ఆ భార్యాభర్తలు కలిస్తే ఈ ఇంట్లో ఒక ప్రాణం పోతుంది. ఇదైతే నిజం. ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికొచ్చి భరత్ చంద్రికల్ని విడదీయాలని ప్రయత్నించాను. ఈ విషయం నేను చంద్రికతో కూడా చెప్పాను. చంద్రిక కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ భరత్ మీదున్న ప్రేమతోటి తనకి మానసికంగా దూరం కాలేకపోతుంది. వాళ్ళిద్దరినీ విడదీయడం తప్ప ఇప్పుడు మరో మార్గమే లేదమ్మా. వాళ్ళు కలుసుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకు ఆంటీ ఈ విషయంలో ఇంత పట్టుదలతో ఉన్నారు? నిజంగా తన మనసుని ఎవరు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? ఈ ఇంట్లో జరిగేవి ఏవి న్యాచురల్ గా అనిపించడం లేదు. అంతా ఎవరు ఏదో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఏమై ఉంటుంది? మా తనంత నొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వమ్మా. అమ్మా, నువ్వు తెచ్చావేంటి? అమ్మేది? మీ అమ్మగారు వేరే పని మీద ఉన్నారు. కాఫీ తీసుకో భరత్. అబ్బా, ఏమైందో తెలీదు. మందు కూడా తాగలేదు. ఎందుకింత హ్యాంగ్ ఓవర్ అయిపోయింది? తలంతా పట్టేసింది రుద్రాణి. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నాకు అర్థమైంది భరత్. నువ్వైతే మందు తాగలేదు, కానీ నీకు మందు తాగిన దానికంటే ఎక్కువ మత్తొచ్చేసింది. నీకేం జరిగిందో కూడా అర్థం కావట్లేదు కదా? బాగా గుర్తు చేసుకో భరత్. నువ్వు నిన్న చంద్రిక ఇచ్చిన పాలు తాగిన తర్వాతనే కదా నీకిలా అయింది. థ్యాంక్ యూ. అవును, కరెక్టే. చంద్రిక పాలు తీసుకొచ్చి తాగమనిచ్చింది. ఆ తర్వాత నాకు
ఏదో అయింది. అంటే చంద్రిక పాలల్లో ఏమన్నా కలిపిందంటావా? ఇప్పుడు నేనేం చెప్పినా నా మాట ఎవ్వరూ నమ్మరు భరత్. దేనికైనా సాక్ష్యం ఆధారం కావాలి కదా. ఇదిగో ఈ వీడియో చూడు. ఏంటిది? ఇప్పుడున్న నీ పరిస్థితికి కారణం ఇదే. తనెందుకు ఆ పౌడర్ తెచ్చి పాలల్లో కలిపిందో తెలీదు భరత్. ఆ పౌడర్ నీకు కలిపించిన తర్వాత కావాలని నన్ను నీ గదిలోకి వెళ్ళమని చెప్పింది. ఆ తర్వాత నీ చేత పాలు తాగించి నిన్ను నేనున్న గదిలోకి పంపించింది. నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను చూసి చంద్రిక చంద్రిక అంటూ దగ్గరకొచ్చావు. నేను ఎంత కాదని వారించినా నన్ను చూసి నువ్వు చంద్రిక అనే అనుకున్నావు. బయటికి వెళ్దాం అనుకుంటే బయట లాక్ చేసేసింది భరత్. నిన్ను నేను తాగిన పాలల్లో ఏం కలిపావు? నేనేం కలపలేదే. నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? ఏంటిది? ఇప్పుడు చెప్పు, నువ్వేం కలపలేదా? నువ్విచ్చి నా పాలల్లో ఏదో కలిపావు. అది తాగడం వల్లే నా మైండ్ అసలు నా కంట్రోల్లోనే లేదు. అసలు ఏంటి చంద్రిక ఇదంతా? ఏం ఆశించి ఇదంతా చేసావు?